నమస్కారం యశ్పాల్ గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి విశేషాలు? నా పేరు రఘునందన్ అండి. సార్ మీకు తెలుసు, నేను తెలంగాణ కళారత్నాలని నా ఆర్టిస్టు ఒక డేటాబేస్ యూట్యూబ్లో ఎక్కడ లేదు. సో ఈ ఆర్టిస్టు యూట్యూబ్లో డేటాబేస్ ఉండాలని నేను ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాను. మీరు చాలా పెద్ద కళాకారులు, మంచి రైటరు అనే పేరు విన్నాను. మీ గురించి నేను తెలుసుకొని మీ దగ్గర ఇంటర్వ్యూ, ఒక 1 minute ఇంటర్వ్యూ దయచేసి ఇవ్వండి. మీ మీ ఏ ఊరు మీది? ఖమ్మం జిల్లా సార్, కొండాపురం విలేజ్, ఊరు మండలం. వ్యవసాయ కూలి కుటుంబం. అదే సార్. అట్లనే చదువు ఖమ్మంలో. సో ఇది మనము ఏంటంటే కళాకారులు యూట్యూబ్ అంటే ఇప్పుడు అంత ప్రేక్షకులు చాలా వైరల్గా యూట్యూబ్లో విపరీతంగా పెరిగిపోయారు ప్రేక్షకులు. కాబట్టి ఇది సోషల్ మీడియాను మనం వాడుకుందామని. మీ స్పెషాలిటీ ఏంటి ఇందులో? మీరు పాటలు రాయడం సార్. ఓకే, పాటలు రాస్తారు. అంటే ఎలాంటి పాటలు రాస్తారు? ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి పాటలు రాస్తారు. సంఘానికి ఉపయోగపడేది, సామాజిక ఒక స్పృహతో రాస్తారు కదా. నేను కోలాట మాస్టర్ని, డప్పు మాస్టర్ని, చూడండి ఎంత మల్టీ టాలెంటెడ్ మాస్టర్ని. అట్లా జానపదాలకు సంబంధించిన పాటలు రాయడంలో అంటే మరుగున పడ్డటువంటి కళాకారులను, మరుగున పడినటువంటి వ్యవహారాలను, కళకు సంబంధించిన తృష్ణను మేము బయటకు తీయాలని నా తపన. అంటే ఇది మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఇచ్చారు? మీరు ఏంటి ఇంకా? నేను అరుణోదయ సంస్కృత సమైక్యలో ఒక 18 సంవత్సరాలు పనిచేస్తాను. ఆ పనిచేస్తున్న క్రమంలో అనేకమైనటువంటి కవులు, రచయితలు, కళాకారులతో, గ్రామీణ జానపదాలతో, గ్రామీణంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మరుగున పడిపోతున్నటువంటి కళా రూపాలు ఏవైతే ఉన్నాయో, భాగవతం కానీ, యక్షగానం కానీ, ఇంకా అనేకమైనటువంటి కళారూపాలు, వాటిని ఆస్వాదించడం కానీ, నేర్చుకోవడం కానీ, ఆ పాటల బాణీలు బట్టి. మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా దీని విషయంలో? ట్రైనింగ్ అంటే నాకు మా యూనివర్సిటీ అరుణోదయమే, అరుణోదయ సంస్కృత సమైక్య. మీరేమైనా టీంలు ఉన్నాయా లేకపోతే? నేను దాని రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. మా గురువు గారు, నన్ను తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నాగన్న గారు, అట్లే రామారావు గారు. సరే, ఇప్పుడు మా తరఫున మీకు మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా టీం వాళ్ళకి మీ అవసరాలు ఎవరైనా ఉంటే యూట్యూబ్ మాధ్యమంగా మిమ్మల్ని సంప్రదించడానికి, వారికి మా ప్రేక్షకుల కోసం మీ దయచేసి మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. 9866928693. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9866928693. ఈమెయిల్ ఏమైనా ఉందా మీది? YASHPALSHISPALSAKSHI@gmail.com. సో మీరు నందరావు గారు, ఎంత మంచి పని అంటే ఇది. అనేక యూట్యూబ్లో అనేక మంది అనేక రకాలుగా వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ఫేస్బుక్ని, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ని, ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసే ప్రక్రియ వల్ల ఒక కళా సమూహం, కళా కుటుంబం ఒక్క చోటనే కనపడ్డట్టుగా ఉంటుంది. అది నా ప్రయత్నం కూడా అదే. నేను ఒక ఆఫీసర్ అయ్యుండి కూడా నేను చాలా ఆర్టిస్ట్ల దగ్గరికి వెళ్ళి ఆర్టిస్ట్ల ఫేస్తో ఇంటర్వ్యూ చేయాలని నా సంకల్పం. మీరందరూ సహకరించినందుకు భగవంతుని నేను ప్రార్థిస్తూ, మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు, ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, ఇంకా వృద్ధిలో కావాలని కోరుకుంటూ, ఆఫీసరే కాకుండా చక్కని గాత్రం, శుభాకాంక్షలు. మంచి బేస్ వాయిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీం తరఫున నమస్కారం అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ.